ఆరోగ్య భాగ్య చక్రం మరో అంకానికి స్వాగతం. పూర్వం చూసాం మేషరాశిలో ఎటువంటి సమస్యలు ఏర్పడతాయన్నది. సామాన్యంగా ఏమిటి అంటే సృష్టి రహస్యం పెద్దగా ఏమీ లేదు. ఒకటి వల్ల ఒకటి బాధపడితే వాడు ఇంకోటి బాధ పెడతాడు. ఆ బాధపడే వాళ్ళలో ఒకడు అందరినీ బాధ పెడతాడు. ఒకడు వాళ్ళలో వాడు బాధపడతాడు. ఒకడు అందరూ బాధితులే. ఏ విధంగా ఎందుకు ఎలా బాధపడుతున్నారు అనేది శాస్త్రం. 6, 8, 12 లగ్నాత్ వీటి అధిపతులు గనక మేషంలో ఉంటే ఎటువంటి సమస్యలు ఏర్పడతాయని మీరు చూశారు. ఇందులో మళ్ళీ ఎటువంటి గ్రహం ఉంటే ఎక్కడి నుంచి ఆ అనారోగ్యం ఏర్పడుతుంది అన్నది కూడా మనం చెప్పవచ్చు. అది ఉత్తరోత్తరం మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, బ్లడ్ ప్రెషర్ అన్నది స్ట్రెస్ వల్ల ఉండొచ్చు, లేకపోతే జెనెటిక్గా ఉండొచ్చు, వయసు వల్ల ఉండవచ్చు, లేకపోతే హార్ట్ డిస్ఫంక్షన్ వల్ల ఉండొచ్చు, లంగ్స్ సమస్య వల్ల కూడా ఉండొచ్చు, కిడ్నీలో స్టోన్స్ వల్ల కూడా ఉండొచ్చు. ఎస్ట్రాలజీలో, మెడికల్ ఎస్ట్రాలజీలో ఈ కాజెస్కి గ్రహాలు వేరువేరుగా ఉంటాయి. అలాగా 6, 8, 12 స్థానాధిపతులు ఒకరు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ ఒకానొక రాశిలో ఉంటే ఎటువంటి అనారోగ్యం ముందర మనకి సర్ఫేస్ అవుతుందన్నది ఇప్పుడు మనం చూస్తున్నాం అంత మట్టుకి. తర్వాత we will see what causes those diseases and the planets responsible for such kind of a symptom. మనం ఈరోజు వృషభ రాశిలోకి వెళ్తాం. వృషభ రాశి మీ అందరికీ తెలిసిన విషయమే. కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు. ఎక్కడి నుంచి అయ్యా అంటే మీకు 30 డిగ్రీలు మేషరాశి అయిపోయిందండి. 30 నుంచి 40 డిగ్రీల వరకు ఆ 10 డిగ్రీల సర్ఫేస్ స్పేస్లో మీకు కృత్తిక 3 పాదాలు, అలాగే అక్కడి నుంచి 53, 20 వరకు, అలాగా రోహిణి మీకు 13 డిగ్రీల 20 మినిట్స్, మృగశిర 2 పాదాలు 60 డిగ్రీల లోపల ఈ వృషభ రాశి అయిపోతుంది. నౌ యూ అండర్స్టాండ్ ఎందుకు కొన్ని పాదాలు ఇందులో కొన్ని పాదాలు అందులో అంటే ది లాజిక్ ఈస్ 30 డిగ్రీస్కి ఒక సైన్ ఏర్పరచుకుని దానిని ఆ విధంగా స్టడీ చేయడం జరిగింది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ హాస్ టు బి 30 into 12, 360 కాబట్టి. నా రోహిణి అనగానే బేసిక్గా అది ఏమిటయ్యా అంటే 5 నక్షత్రాల కూటమి, దాని పేరు అల్దెబారాన్. అది ఒక రథం ఆకారంలో ఉంటుంది. మృగశిర వచ్చేసరికి ఓరియానిస్ 3 స్టార్స్, 3 నక్షత్రాలు, ఒక జింక శిరస్సులాగా మృగశీర్షం అలా కనిపిస్తుంది. ఇది వృషభ రాశి యొక్క వ్యవహారం.
అయితే లగ్నాత్ 6, 8, 12 స్థానాధిపతులు గనక వృషభ రాశిలో ఏ జాతకంలో అయినా ఉంటే ఏ సమస్యలు ఏర్పడతాయా అంటే మెడ, సెరిబెలం, మెడలోని ఎముకలు. చెప్పడం చాలా సింపులే. మెడ, సెరిబెల్లం అంటే బ్రెయిన్లో ఉన్నది, సెరిబ్రమ్, సెరిబెల్లం, మెడులా ఆబ్లాంగేటా, ఇదంతా బ్రెయిన్ స్ట్రక్చరు. మీకు మెడలోని ఎముకలు, స్పాండిలైటిస్, మెడ దాని మసిల్స్ని కంట్రోల్ చేసే సెరిబెల్లం, అక్కడితో అయిపోదు. సెరిబెల్లం అనేసరికి కొన్ని రకరకాల కాంప్లికేషన్స్ మనకి బ్రెయిన్ విషయంలో కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు న్యూరాటిక్ సిట్యువేషన్స్ కొన్ని ఉంటాయి. మీకు ఆర్చీ సెరిబెల్లం అంటాడు. ఇట్ ఇంక్లూడ్స్ ది ఫ్లోకులాండులార్ లోబ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది మీడియల్ జోన్. అలాగే మిడ్ లైన్ వర్మిస్ అంటారు. కోఆర్డినేషన్ బిట్వీన్ ట్రంక్ అండ్ లెగ్ మూవ్మెంట్స్, లాటరల్ హెమిస్ఫియర్స్, చాలా వ్యవహారం ఉంది సెరిబెల్లంకి. ఒక్కోసారి ఆర్కిటైపల్ సైన్ ఆఫ్ సెరిబెల్లర్ డిస్ఫంక్షన్ అంటాడు, దాన్ని అటాక్సియా అంటారు. వీటిని అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఎక్సెసివ్ డిఎన్ఏ రెపిటేషన్ అనేది ఉంటుంది. డిఎన్ఏ రెపిటేషన్ అనేది అబ్నార్మల్గా ఎక్సెసివ్గా ఉన్నప్పుడు సెరిబెల్లంని స్టడీ చేస్తే దొరికే ఒక డయాగ్నోసిస్. దాని వలన రకరకాల అబ్నార్మాలిటీస్ వస్తూ ఉంటాయి. మనిషి యొక్క బిహేవియర్ డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది. ఇదంతా రిలేటెడ్ టు సైకియాట్రీ ఆల్సో. సో న్యూరలాజికల్ స్టడీస్లో సెరిబెల్లం యొక్క స్టడీ ఒక ప్రధానమైన పాత్ర. ఇది కొంతమందిలో కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ చిన్నప్పటి నుంచి కనిపించదు. కొంతమందిలో ఫ్లాట్ ఫీట్ కనిపిస్తాయి మీకు. దీస్ ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ద బ్రెయిన్. వీటన్నిటినీ వృషభ రాశిలో గనక మనకి లగ్నాత్తు 6, 8, 12 స్థానాధిపతులు అందులో ఉన్నప్పుడు ఏ గ్రహం అయితే ఎలాంటిది అన్నది తర్వాత ఎలాగో నేను చెప్పదలుచుకున్నాను మీకు. కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వృషభ రాశిలో 6 అధిపతి గనక శని అయ్యుండి వృషభంలో ఉంటే అక్కడ ఖచ్చితంగా ఒక న్యూరలాజికల్ సమస్య కోఆర్డినేషన్తో సంబంధించి ఉంటుంది. ఇది ఒక మేనమావ నుంచి వచ్చే జీన్ కూడా దాంట్లో మనకు కనిపిస్తుంది. సపోజింగ్ ఒక ఇంట్లో మేనమావకే కనుక ఒక రకమైన న్యూరలాజికల్ ప్రాబ్లం ఉండి ఆయనలో ఆయన మాట్లాడుకుంటూ మంచంలో ఉంటూ ఒక మేధకుల్లా వెళ్ళిపోయాడు అంటే వాళ్ళ జీను మేనల్లుడికి గ్యారంటీగా వచ్చింది అంటే కనుక అది మీకు 6 యొక్క అధిపతి వృషభంలో శని అయ్యి అక్కడ వృషభంలో ఉంది. వృషభం మిత్రరాశి అయినప్పటికీ కూడా ఈ సమస్య ఎక్కడ కనిపిస్తుంది అంటే ఒక డిస్ఫంక్షన్. అది ఏదో పెద్ద తపస్వి అనో వాళ్ళలో వాడు మాట్లాడేసుకుంటున్నారు, చాలా గొప్ప క్యాండిడేట్ అనో లేకపోతే దైవాంశ సంభూతుడు అని మోసపోతూ ఉంటారు చాలామంది. అది ఒక బ్రెయిన్ డిజార్డర్, డిస్ఫంక్షన్. దానికి ట్రీట్మెంట్ ఉంది, కొంత సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేయాలి. ఈ రోజుల్లో అయితే కొన్ని వేరేవి కూడా దొరికాయి. ఎస్, మ్యూజిక్ థెరపీ దానికి ఉన్నది. తర్వాత ఒకవేళ కనుక వృషభంలో 6 కానీ 8 కానీ అధిపతి కుజుడయ్యి అక్కడ కూర్చున్నాడు అంటే స్పాండిలైటిస్, ఈ షోల్డర్ మసిల్స్, ఆ మెడ మీద మసిల్స్ చాలా విపరీతంగా పెయిన్ ఇవ్వడం, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా సోర్ థ్రోట్ రావడం ఇన్ఫెక్షన్స్ వల్ల. అలాగే ఒక్కోసారి కనుక రాహువు శని కంబైన్ కనుక వృషభంలో 6, 8 అంటే రాహు దేనికి అధిపతి కాకపోయినా కూడా శని కనుక 6 కానీ 8 కానీ అధిపతి అయి ఉండి వృషభంలో కూర్చున్నాడు, ఆ శనితో పాటు రాహు ఉన్నాడు అంటే కనుక ఒక జెనెటిక్ ఇన్హెరిటెన్స్ ద్వారా ఒక సీరియస్ సైకియాట్రిక్ ప్రాబ్లం న్యూరోటిక్ డిజీజ్తో కంబైన్ అయ్యినది కనుక కనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని ఉంటాయి,
అవి స్ట్రెస్, స్ట్రెయిన్ వల్ల అక్వైర్ అయినవి. వాటిని సైకియాట్రిస్ట్ వేరేగా డీల్ చేస్తారు. బట్ జెనెటిక్‌గా ఉన్న వాటికి కూడా ఒక న్యూరోలాజికల్ టెస్ట్‌లు చేసిన తరువాత సైకోమెట్రిక్ అనాలిసిస్‌లో ఇది జెనెటిక్ అండి, మీ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నదా అని తీసుకుని దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఒక్కోసారి రిఫ్రాక్టివ్ ఫిట్స్ అని కూడా వస్తాయి కొన్ని. అవి తెలియకుండానే లోపల వస్తూ ఉంటాయి. ఇన్ని సెకండ్స్ దాటితే అది బయటికి వస్తుంది. దానికి ముందుగానే మీరు అస్ట్రాలజీలో డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. ఎందుకని అంటే అన్లెస్ ఇన్ని సెకండ్స్ దాటిన తర్వాత కానీ సర్ఫేస్ కానీ ఇది ఒక అలా లోపల వస్తూ ఉన్నది అంటే డాక్టర్ కూడా ముందర ఏం చెప్పలేడు. మెడికల్ అస్ట్రాలజీ చెప్పగలరు. దీనికి నేను ఈ కార్యక్రమం ముందరే పెట్టిన ఒక మ్యూజిక్ థెరపీ ఉన్నది. దానికి జోడించి మీరు అన్వయించుకుని అటువంటి పేషెంట్స్ దగ్గర దాన్ని వినిపించి చూడండి. మీకు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది. కనిపించకపోతే నాకు ఫోన్ చేయండి.